ఇదొకటి. ఇంకొకటి నిన్న మంత్రి గారు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు. కావాలని మా ప్రభుత్వం మీద బురద చల్లుతాండ్రు, రైతులకు సంబంధించినటువంటి ఈ విత్తనాల ప్యాకెట్లు మా దగ్గర ఉన్నాయి, కానీ ఇగో మళ్ళా ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం రోడ్ల మీద రైతుల పడిగాపులు చేతుల సంచులు పట్టుకొని. గతంలో కాంగ్రెస్ సర్కారు మీద ఉన్నటువంటి ఆరోపణే ఇది. ఒకవేళ నిజంగా మీ దగ్గర విత్తనాలు ఉంటే ఈ రైతులకు పిచ్చిలేసి రోడ్ల మీద నిలబడుతురా? ఆ రైతులకు ఏం పని లేదా? ఏం పని లేక వ్యవసాయం పని చేయలేక బాయికాడికి పోక ఇగో ఈ ఎండలల్లా 45-46 డిగ్రీల ఎండలల్లా తలకాయలు మాడలు పగిలిపోతుంటే వచ్చి రైతులు వాళ్ళకి పిచ్చిలేసి నిలబడ్డారా? ఈ ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి తతంగం పైన మంత్రి గారు పోవచ్చు కదా. ఆదిలాబాద్ ఎంత దూరం ఉన్నది? ఏసీ కార్లలో కూర్చొని పోయి రావచ్చు కదా. సెక్రటరియట్లో కూర్చొని సమీక్ష చేసిరు, బాగానే ఉన్నది. మీరు సమీక్ష చేస్తే వచ్చినటువంటి వివరాలకు ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వివరాలకు పొంతన లేదు. మేము ఇన్ని లక్షల ప్యాకెట్ల విత్తనాలను సరఫరా చేసినాం, రైతులకు ఏం పని లేదు, మిగులుతున్నాయి కానీ వాళ్ళు వచ్చి లైన్లో నిలబడుతురు, తీసుకుంటలేరు. లైన్లో నిలబడడానికి కాంగ్రెస్ సర్కారు తప్పులు చేస్తుందని చెప్పడానికి వాళ్ళు వచ్చి లైన్లో నిలబడుతారా? ఏం పని లేక? ఇదేనా? ఇప్పుడు వస్తే వారం రోజులల్లో చినుకులు పడ్డాయి అనుకో, ఈ రోని వెళ్ళిపోయిన తర్వాత మృగశిర వస్తుంది. మృగశిర వచ్చిందంటే చినుకులు స్టార్ట్ అవుతాయి. కార్తీక ముంగడికి వచ్చినాక ఎవరు దున్నుకొని పెట్టుకొని మొత్తం ఎప్పుడు వాన పడితే అప్పుడు 4 చినుకులు పడగానే విత్తనాలు పెట్టడానికి తయారుగా ఉంటారు రైతులు, అన్నీ రెడీ చేసుకొని. చేయాల్సినటువంటి వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నది? ఇది కావాలని చేస్తుందా? బ్లాక్ మార్కెట్లోకి తీసుకుపోతురా? అధికారులు కావాలని కుమ్మక్కు చేస్తురా? రాజకీయ నాయకులు కావాలని చేసి తక్కువ ధర నుంచి కొనుక్కొని గవర్నమెంట్ దగ్గర ఎక్కువ ధరకు అమ్ముకుంటారా? ఇంట్లో ఎవరైనా నాయకులు ఉన్నారా అనేటువంటి విషయం పైన విచారణ ఎందుకు చేయడం లేదు? మా పైన దుష్ప్రచారం చేస్తే మేము కేసులు పెడతాం, మా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం. కేసీఆర్ అదే పని చేసిండు, మీరు అదే పని చేస్తున్నారు. తేడా ఉన్నది కేసీఆర్కు మీకు? కేసీఆర్ జైల్లో పెట్టించిండు, కేసీఆర్ అరెస్టులు చేసిండు, కేసీఆర్ మీడియా వాళ్ళని చులకన చేసిండు, తతంగం అంతా మీడియా మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఏం చేస్తున్నది? అధికారంలో శాస్త్రీయంగా అన్ని రకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపార వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. BT2 పత్తి విత్తన ప్యాకెట్ ధర 864గా నిర్ణయించారు. 30కి పైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాల ధరను ఇదే ధరపై విక్రయించాలి. కానీ మార్కెట్లో ఒక 4-5 రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలు 2000 నుంచి 2500 వరకు కూడా. ప్రభుత్వం ఏం చేస్తున్నది? క్షేత్రస్థాయిలో ఆదిలాబాద్ గోదాం రండి కావాలంటే. ఆదిలాబాద్ ఎందుకు? నిన్న తూప్రాన్లో జీలుగు విత్తనాలు మేము అన్ని పెట్టినాం, కానీ తర్వాత మిగిలినాయి, కానీ రైతులే కొట్లాట పెట్టుకుని అంటారు. ఆదిలాబాద్ వికారాబాద్ దగ్గర కూడా రైతులు అట్లనే రోడ్డు మీదకి వచ్చారు. ఆ ప్రచారమే జరగకుండా ఎందుకు ముందస్తుగా చర్యలు తీసుకోలేదు? లేదు, ప్రైవేటు వ్యాపారులు బ్లాక్ చేసి కావాలని ఒక 4-5 బ్రాండ్లను, ఎట్లయితే ఈ డాక్టర్లు కూడా కొన్ని బ్రాండ్ల మందులను పెట్టి వాటి పేర్లే రాసి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు చూసిరా, ఇది కూడా అంతే. ప్రభుత్వమే పలానా పత్తి విత్తనాలు, లేకపోతే ఏ జిల్లాలలో ఏ మండలాల్లో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారు అనేటువంటిది వ్యవసాయ శాఖ దగ్గర సమీక్ష చేస్తే వాళ్ళ దగ్గర వివరాలు లేవా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రైతుల ఉసురు పోసుకుంటున్నారు? వరంగల్ స్టేషన్ రోడ్లో విత్తన షాపుల్లో తనిఖీ చేస్తున్న కలెక్టర్ ప్రావీణ్య గారు. US 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాల పైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసే శాఖ రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు, కానీ మార్కెట్లో విత్తనాలు లేవంటున్నారు. కత్తుల కొమరయ్య ఇప్పగూడెం మా పక్కూరే ఏమన్నాడు? నాకు 4 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే ఎకరాకు 10 క్వింటాల దిగుబడి వచ్చింది.
అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్ గన్పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ 869 చొప్పున 4 ప్యాకెట్లు ఉన్న దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడలు తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. ఒక నమ్మకం ఏర్పడుతుంది. పక్కన ఉండేటువంటి రైతులు, ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు మేము ఇది చేసినాం, 4 రకాల ఈ విత్తనాలు వేసిరనుకోండి, ఒక్కో రకంలో అరే మా దగ్గర దిగుబడి ఎక్కువ వచ్చింది కానీ పురుగులు పడ్డాయి, మా దగ్గర దిగుబడి తక్కువ వచ్చింది పురుగులు పడ్డాయి, మాకు దిగుబడి మంచిగా వచ్చింది తక్కువ టైంలో వచ్చింది, మళ్ళీ పురుగుల బారి నుంచి కూడా ఈ విత్తనాలు తట్టుకోగలుగుతున్నాయి అనేటువంటి దానిపైన ప్రభుత్వము విత్తనాలకు సంబంధించి గత ప్రభుత్వం కూడా చెప్పింది, మేము విత్తన భాండాగారం చేస్తాం. నిజామాబాద్ జిల్లాని, అంకాపూర్ని ఏమైంది? భాండాగారం లేదు, బండాగారం లేదు, బొందలేదు, అన్నీ అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాలకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అందులో వరి తర్వాత పత్తి సాగు రెండో స్థానంలో ఉంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. BT3 విత్తనాలను సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. అంటే ఆ జిల్లాలో ఆ భూములకు సంబంధించినటువంటి గురించి వ్యవసాయ శాఖ ఏ భూములలో ఏం పడతాయి అనేటువంటి తెలుసు. ఒకవేళ పత్తి, వరి ఎక్కువ వస్తే ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి, అపరాలకు సంబంధించి కేంద్రం సంబంధించి ఈ ప్రపంచంలో అపరాలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం అపరాలు ఎక్కువ పండించాలనేటువంటి దానిపైన ప్రోత్సాహకాలు ఇస్తుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి పంటలపైన ప్రచారం ఎందుకు చేస్తలేరు? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ప్రోత్సాహకం ఇస్తే పూర్తిగా వరి, పత్తి, లేదంటే మిర్చి, పొగాకు, లేదంటే పసుపు, ఇవి కాకుండా మిగిలినటువంటి పంటలు, ప్రత్యామ్నాయ పంటలు 10-20 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 4-5 రకాల పంటలు వేసే విధంగా ఎందుకు రైతులను ప్రోత్సహించడం లేదు? కేవలం జీలుగు అంటే ఒక ఏరియా అంతా జీలుగు వేస్తుంది, లేదంటే ఒక ఏరియా అంతా పత్తి అంటేనేమో యూనివర్సల్, ఏడివైనా సరే పత్తి పండియాలి, పండించకపోతే అప్పులు కావాలి, తర్వాత పురుగుల మందు తాగాలి. ఈ పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించడానికి, ఒడ్డెక్కించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటి వరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరం ఉన్న రకాల విత్తనాలు అందుబాటులో ఉంచడం లేదు. ఉన్న ఒక్కో ప్యాకెట్ 864 బదులుగా 2000 నుంచి 2500. ఒక్కొక్క జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్లకు తరలించబడ్డాయి. ఏం చేస్తున్నారు? వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? ఒక మంత్రి ఒక గ్రామంలో ఆదిలాబాద్కు ఎక్కనో దగ్గర ఈ కొట్లాటైన దగ్గరికి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్తే అధికారులు భయపడతారు కదా, షాపులలో భయపడతారు కదా. ఒక 10 షాపులను సీజ్ చేసి వాళ్ళ లైసెన్స్ను రద్దు చేయండి. అరే మీరు రైతులకు అన్యాయం చేస్తే అందరు రైతుల ఉసురు పోసుకునేటోడే. వ్యవసాయం ఎట్లా చేయాలి? అందరూ రైతుల మీద పెత్తనం చేసేటోడే. పంట పండిద్దామంటే విత్తనాలు దొరికాయి, వ్యవసాయం అయిపోయింది. వరి పండించిన తర్వాత నిన్నటిదాకా ఎన్ని శాతం వడ్లు నీళ్ళల్లో నాన్నాయి? అకాల వర్షాలకు నష్టపోయినటువంటి వడ్లు ఎన్ని? వ్యవసాయ శాఖ ఒక అంచనా వేసిందా? మార్కెట్లోకి వచ్చింది ఎంత? పంట కొనుగోలు చేసింది ఎంత? అకాల వర్షాల వల్ల తడిచిపోయినటువంటి ధాన్యం ఎంత? అకాల వర్షాల వల్ల మిగిలినటువంటి పంటలకు నష్టం ఎంత? ఈ అంశంపైన సమీక్ష చేసిందా? రైతు విత్తనాలు వేసే కాంచి విత్తనాల కోసం కష్టపడాలి, దున్నేటప్పుడు కూలీలు దొరకలేరు, ఈ ఉపాధి హామీ పథకం చేయబట్టి, లేదంటే డీజిల్ ధర పెరిగిందని, పెట్రోల్ ధర పెరిగిందని ఈ ట్రాక్టర్లు కానీ దున్నేటువంటి వాళ్ళు కానీ దున్నే కూలి ఇప్పుడు ఎడ్లతోటి అరకలు వచ్చేటువంటిదే లేదు. ట్రాక్టర్లకు గిరాకీ, పంటలు పండిన తర్వాత వరి కోత దానికి అదే కష్టము, నీళ్ళ వసతి, కరెంటు, బోర్లు, నీళ్లు, ప్రతిదీ కష్టపడాలి రైతులు. కాలువల కింద ఉండేటువంటి పరిస్థితి లేదు కదా. ఇక మెట్ట సాగు చేసేటువంటి వాళ్ళకు, లేకపోతే ఈ ఎలగడ్డ పంటలు పండించేటటువంటి పరిస్థితి ఏంటి? వర్షాధార పంటల పరిస్థితి ఏమిటి? విత్తనాలు దొరికితే యూరియా దొరకదు, యూరియా దొరికితే డిఏపి దొరకదు, డిఏపి దొరికితే పురుగుల మందు. అసలు పురుగుల మందు పిచికారీ చేయాలన్నా వద్దా అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇయ్యలు. అసలు ఏ ఒక్క రైతు దగ్గరికి వ్యవసాయ శాఖ అధికారి పోయి ఇగో మీరు ఏం పంటలు పండిస్తారు ఏంది అనేటువంటిది, ఒక గ్రామంలో రైతు వేదికలు ఉన్నాయి, ఆ ఊర్లో రైతులందరినీ పిలిచి ఆ ఊరికి సంబంధించినటువంటి పంటలపైన 15 రోజులకో నెల రోజులకో ఒకసారి పోయి వాళ్ళందరినీ ఊర్లో రైతులందరినీ పిలిచి ఒక చోట కూర్చొని ఎందుకు వాళ్ళకు ఈ పంటలు పండితే బాగుంటాయి, ఈ పంటలు పండాలి, మీ ఆలోచనలు చెప్పండి, ఇగో వ్యవసాయ శాఖ అధికారులుగా మేము ఇది చెప్తామనేటువంటి మాట ఎందుకు చెప్తలేరు?
వ్యవసాయ శాఖకు ఒక విశ్వవిద్యాలయం ఉంది కదా రాజేంద్రనగర్లో, ఆ విశ్వవిద్యాలయం ద్వారా పంటలు విత్తనాలు ఉత్పత్తికి సంబంధించి అక్కడ అంతంత మంది ప్రయోగాలు చేస్తున్నారు కదా, ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, ఏమవుతున్నది? సో ఈ అంశాలపైన ప్రభుత్వం రాజకీయంగా జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకోకపోతే రైతుల గురించి ఎవడు మాట్లాడు, మీడియాలో రాదు, పబ్లిక్ పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు, కేవలం ఓట్లు మాత్రమే కావాలి. ఇట్లనే పోతే ఇంకో 40-50 సంవత్సరాలకు వ్యవసాయం చేసినప్పుడు దిక్కులేక ఇప్పుడు కొంటున్నటువంటి బియ్యము కనీసం మనం తులం బంగారం ఇస్తే కూడా కిలో బియ్యం వచ్చేటువంటి పరిస్థితి రాదు. ఇదే జరిగితే ఇప్పటికే రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొత్తం పోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి చుట్టుపక్కల, హైదరాబాద్కు 100 కిలోమీటర్ల రేడియస్లా మొత్తం వ్యవసాయమే నాశనం అయిపోయింది. రోజు తినే కూరగాయలు కూడా దొరకనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. ఈ అందరం ఇంట్లో బంగ్లాల మీద తొట్లల్లో కూరగాయల తోటలు పెట్టుకొని పండించుకొని తినాలి. ఒక్కొక్క గింజ ఉన్న పొద్దున 3 గింజలు, మధ్యాహ్నం 3 గింజలు, రాత్రి 3 గింజలని తినేటువంటి పరిస్థితి వస్తుంది వ్యవసాయం ఇట్లనే చేస్తే. వ్యవసాయ ఆధారిత పనులన్నిటిని కూడా ఈ సినిమాలు సీరియళ్ళు కూడా వాడు వ్యవసాయం చేస్తే ఇంకోటని చేస్తే వాడిని నానా గలీజ్గా చూపెట్టే వ్యవసాయం చేస్తారా? రైతులను గొప్పగా చూపించడం పక్కన పోయి ఎవరైనా సినిమాలలో కూడా పని చేసుకుంటుంది లేబర్ అని, ఇట్లా మాస్ అని వాళ్ళని కూడా అవమానించేటువంటి పరిస్థితి. ఇట్లా 75 లక్షల పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉంచినాం. మరి ఇక్కడ ఏమైంది? 75 లక్షలు ఈ మొత్తం పాత 10 జిల్లాల్లో ఎన్ని కావాలి? ఇది అబద్ధమా అనేటువంటి విషయం చెప్పాలి. 75 లక్షల పత్తి విక్కిన ప్యాకెట్లు అందుబాటులో ఉంచితే బ్లాక్ మార్కెట్లకు పోయింది ఎంత? ఒక్కరన్నా బ్లాక్ మార్కెట్ అన్నట్టు గుర్తించిరా లేదా? కలెక్టర్లు విస్తృతంగా పర్యటించాలని, రైతులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. గత ఏడాది పచ్చిరొట్ట విత్తనాలు 26,900 క్వింటాలు ఉండగా ఈ ఏడాది 58,000 క్వింటాలు చేశామని తెలిపారు. ఈ ఏడాది 70 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ రంగారెడ్డి కలెక్టర్లతో మాట్లాడి విత్తన పంపిణీపై ఆదేశించారు. గత ఏడాది 1000 క్వింటాల జీలుగా విత్తనాలు పంపిణీ అయితే ఈసారి 1800 క్వింటాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మంత్రులకు అధికారులు వివరించారు. ఈ అధికారులు వివరించారు, కిందికేళ్ళు వాడేదో రాసి పంపిస్తాడు, ఆ పేపర్లో గయ్యే వస్తాయి పైకి. కానీ మార్కెట్లో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వివరాలు వేరే. మీరు మార్కెట్లో పెట్టిరు, అది బ్లాక్ మార్కెటా వైట్ మార్కెటా అది చెప్పాలి కదా. మీరు మార్కెట్లో పంపించరు, కానీ బ్లాక్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎన్ని బ్లాక్ అయినాయి? ఏ గోడౌన్ల మీద దాడులు చేసిరు? ఎన్ని షాపులను సీజ్ చేసిరు? ఎంతమంది విక్రేతలను అరెస్ట్ చేసిరు? అట్లా బ్లాక్ మార్కెట్ చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసిరా లేదా? జిల్లాకు ఒకరిని అరెస్ట్ చేస్తే అరే భయ్ మీరు ఎవడన్నా ఒక్క ప్యాకెట్ బ్లాక్ మార్కెట్లో అమ్మినా రేట్లకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లకు ఎక్కువగా అమ్మితే ఎక్కడైనా చెక్ చేసిరా? 10 మంది రైతులతో మాట్లాడి ఎక్కువ ధరలకు కొన్నాం, మేము పలానా షాప్లో కొన్నామంటే ఎంతమంది పోలీసు వాళ్ళని పంపిస్తే 100 మంది చెప్తారు మేము పలానా షాప్లోకి పోయినాం, ఆ షాప్లోకి పోతే ఇక 1000 రూపాయల ప్యాకెట్ 2500కి అమ్మిరని వాడే చెప్తాడు, పోయి రైతు చెప్తాడు, బరాబర్ చెప్తారు. అవసరమైతే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, పలానా రోజు రైతు వచ్చిండా రాలేదా అనేటువంటిది దాంట్లోనే చెప్తారు కదా. పత్తి విత్తనాల విషయంలో 30,000 ప్యాకెట్లు అదనంగా ఇవ్వడానికి కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని కూడా తెలిపారు. ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో విత్తనాలు అందేలా చూస్తామని ఇదే ఏదైతే ఆ భయం ఉంటుందో, ఆ బాధ ఉంటుందో, ఈ సర్కారు వస్తే ఇట్లయితుంది అనేటువంటి ప్రచారం ముమ్మరంగా పోవడం వల్ల నిజంగా పత్తి విత్తనాలు ఉన్నాయా, ఉంటే మార్కెట్లోకి సరిగ్గా పోయినాయా లేవా? పత్తి విత్తనాలే కాదు, మిగిలినవన్నీ కూడా మిర్చి ఇష్టలకు మిర్చి కానీ, వరి విత్తనాలు కానీ, ఏవైనా సరే జీలుగా విత్తనాలు కానీ, పచ్చిరొట్ట కానీ, ఏది వేస్తే అది ఎక్కడెక్కడ ఏ జిల్లాలో మండలాల వారిగా, గ్రామాల వారిగా పలానా గ్రామంలో ఒక 1500 ఎకరాలు సాగవుతుందంటే ఏ పంట ఎంత చేస్తారు, ఎన్ని విత్తనాలు అవసరం ఉంటాయి, రైతులు ఎంత మేరకు తమ సొంత విత్తనాలు వాడుతున్నారు, ఎవరు వాడతలేరు. ఒకప్పుడు ఒడ్లు పండిస్తే ఒడ్లల్లో మంచి నాణ్యమైనటువంటి వాటిని తీసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం అవి వడ్లు అవసరం వస్తాయి మళ్ళీ విత్తనాలకని దాచిపెట్టేటోళ్ళు. పల్లికాయ వేస్తే పల్లికాయలలో మంచి పల్లికాయ తీసి మళ్ళీ విత్తనాలు రైతులే చేసుకుంటోళ్ళు. కానీ మా దగ్గర పల్లీలు ఉంటే అవతల దగ్గర పెసర్లు ఉన్నాయి అనుకోండు, వాళ్ళ పెసర్లు మంచిగా ఉంటే అందులో ఒక సోలడు పెసర్లు తీసుకొని మళ్ళీ పంట వండినాక సోలకు 2 సోలలు వాళ్ళకి పెసర్లు ఇవ్వాలి. అట్లా మంచి విత్తనాలు రైతుల దగ్గరనే ఉండేది. ఇప్పుడు అది లేదు. రైతులను విత్తనాలు కొనుక్కునేదానికి అలవాటు చేసిర్రు. ఎవరు చేసిర్రు?
ఇగో ఇట్లా చేసిరు. ఇప్పుడు ఏమైంది, ప్రతిదీ మార్కెట్ మార్కెట్ మార్కెట్. అట్లా ఒక ఊర్లో 10 రకాల పంటలు పండిస్తే ఒక దగ్గర ఒడ్లు విత్తనాలకు తీసుకుపోయేది, ఇత్తన పొడ్లు అని పక్కకు పెట్టుకుంటోళ్ళు. ఒక ఎకరము మంచిగా తాళ్ళు లేనటువంటిది, లేదంటే అందులో మెరకలు లేనటువంటిది, ఇంకేమీ కలవనటువంటి మంచి వడ్లను తీసుకుపోయి పలానోళ్ళ దగ్గర మంచిగా వండినాయి, సౌట భూమిలో కూడా మంచి వడ్లు వచ్చినాయి అనుకున్నటువంటి దగ్గర పోయి ఇగో ఈ ఎకరము ఇత్తన పొడ్లు అని చెప్పేసి ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళకు ఆ పెద్ద రైతు దగ్గర తీసుకునేటోళ్ళు. మిగిలినటువంటి లేదంటే ఉల్లిపొరకు వేసిరనుకో, ఎవరన్నా పలానా దగ్గర పోయి ఇవి నారు వేసి వాళ్ళే అమ్ముకునేటోళ్ళు. అట్లాంటిది ప్రోత్సహించట్లేదు ఎందుకు? రైతు వేదికలు కట్టిరు, ఏం లాభం దానివల్ల? అక్కడన్నా మంచి రైతు దగ్గర విత్తన పొడ్లు తీసుకొచ్చి దాచిపెట్టి ఆ ఊరికి సంబంధించిందని పెట్టిరా? లేదు. ఒక 10 రకాల విత్తనాలను తీసుకొచ్చి ఆ రైతు వేదికలో దాచిపెట్టిరా? దాచిపెట్టలేదు. దాచిపెట్టకపోతే ఇగో జరిగేటువంటిది ఇదే. ఏం చేస్తారు? రైతుల దగ్గరకు వస్తే పాపం రైతుల మీద ప్రేమ ఎక్కువ, ఏం మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు, ఏం లేరు, ఎవ్వరు పట్టించుకునేటువంటి నాదుడే లేడు. సరే, గతంలో కంటే 30 ఏళ్ల కింద ప్రభుత్వం రైతులను పట్టించుకునే దానికంటే కొంత తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిందనుకోవచ్చు. కానీ రైతులను ఇట్లా ప్రత్యేకంగా కొన్ని వాటికి అలవాటు చేసి, యూరియాకి, డిఏపికి, మిగిలిన వాటికి అలవాటు చేసి ఇవన్నీ చేసారు.